హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ భీమవరం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నిన్న శ్రీరామనవమి వ్లాగ్ అండి ఇది. ఇది ఈ పట్టాభిషేకం ప్రతిమ అయితే కనుక నేను అయోధ్య వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఆ శ్రీరాముడిని అయోధ్య నుంచి పట్టాభిషేకం ఉన్న ఈ ప్రతిమ లేదని అక్కడి నుంచి తీసి తెచ్చుకున్నాను. బాలరాముని విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంది, తెచ్చుకున్నాను. ఈ కొత్తది కదండి, ఇది శ్రీరామనవమికి అభిషేకం చేసి పెట్టుకుందాం అని దిశలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా పాలతోటి, గంధంతోటి, తేనెతోటి ఇలా ఇంట్లోనే అభిషేకం చేసుకుని ఆ మూర్తిని శుభ్రంగా వస్త్రాలు అవి అలంకరించి నాకు వచ్చిన దాంట్లో ఒక దండ అది వేసుకుని ప్రతిమకి వస్త్రాలు కట్టి ఈరోజైతే శ్రీరామనవమి జరుపుకుంటున్నాము. ఎప్పుడు ఇంట్లో ఫోటో ఉంది, ఆ ఫోటోకి చలిమిడి వడపప్పు పెట్టుకునే చేసుకునేవాళ్ళం. ఈసారి ఈ ప్రతిమ అయోధ్య నుంచి తెచ్చుకున్నాం కదా, ఎంతైనా శ్రీరాముడు నడియాడిన అయోధ్య కదండి. అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళి నేను కూడా 2 సార్లు వెళ్ళాను. ముందుసారి తెచ్చుకోలేదు, ఈసారి ప్రతిమ తెచ్చుకున్నాను. ఈ ప్రతిమను అయితే అలంకరించుకున్నాను చూడండి. వస్త్రాలు పెట్టాను, ఇంకా ముత్యాలు పగడాలతో అలంకరించుకుని ఇలా తలంబ్రాలుగా పుష్పాలు వేసుకుని భలే బాగున్నారు కదా స్వాముల వారు అయితే. పట్టాభిషేక మూర్తులు రాముడు, లక్ష్మణుడు, సీత పరివారంగా ఎంతో అద్భుతంగా ఉన్నారు. రామలక్ష్మణ సీత హనుమాన్కి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ పూజ అయితే ఇలా కానిచ్చుకున్నాను. శ్రీరామ రక్ష స్తోత్రం అయితే చదువుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత ఈ బిందెతో పానకం సమర్పించాలి అనుకున్నాను. చిన్న పూజా బిందె ఉంటే ఇంట్లో దానితోటి పానకం చేశాను. పానకం బెల్లము, ఇంకా మిరియాలు, ఒక తులసి దళము, కొంచెం సొంటి వేసి బెల్లం వేసి ఇలా పానకం కలుపుకున్నాను. ఈ చిన్న బిందెడు చలిమిడి వడపప్పు పెట్టాలి కదా, బియ్యం పిండిలో కొంచెం బెల్లం వేసి కొంచెం వడపప్పు పెడతాం కదా, అది నైవేద్యంగా సమర్పించాను. ఆ శ్రీరామమూర్తి చంద్రమూర్తికి హారతి నీరాజను కూడా ఇచ్చాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రాముడు నడియాడిన చోటకి వెళ్ళొచ్చాం కదండి. కాశీ వెళ్ళినప్పుడు లాస్ట్ 20 years బ్యాక్ ఒకసారి వెళ్ళాము. అప్పటికి అసలు గుడి లేదు, ఏమీ లేదు, మామూలుగానే అప్పుడు గొడవలతో ఉంది. ఈసారి అయోధ్య మందిరం కట్టాక వెళ్ళాలని మొన్న కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళొచ్చాము. ఆ అయోధ్యలో శ్రీరామ మందిరం అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఆర్కిటెక్చర్ అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు, చాలా బాగా చెక్కారు ఆ శిల్పులు అదిను. గుడి అయితే ఎంతో ప్రశాంతతగా, ఎంతో మంచి వాతావరణంగా, ఎంతో అద్భుతంగా ఉంది. చాలా చూస్తుంటే ఆ బాలచంద్రుడిని, బాలరాముని చూస్తుంటే కళ్ళారా చాలా మనసు ఎంతో ప్రశాంతతగా ఉంది. పూజ అయితే అలా మిగించుకుని వంట అయితే ఇలా చేసాము. రాగి జావా, ఇంకా బెండకాయను వేపుడు అండి ఇది. అది కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. దేవుడికి కొట్టిన కొబ్బరికాయ ఉంటే దాన్ని మామిడికాయ వేసి పచ్చడి చేసుకుంటాం కదా. ఇదైతే సాంబారు. ఆ కొబ్బరి మామిడి పచ్చడి ఇది వరకు అన్ని శుభకార్య వంటల్లోని పెళ్ళిళ్ళకి చేసేవారు. ఈ మధ్యన ఆ పచ్చడి కనుమరుగైంది. కాస్త గోదావరి జిల్లాల్లోనే కనపడుతుంది మామిడికాయ, చింతకాయ అలా పచ్చడి కొబ్బరికాయ చేయడం. వేడిగా రైసు, ఇంకా అన్నిటిలోకి నెయ్యి. ఇంకా వంట అయితే ఇలా అయిపోయిందండి. తొందరగా పిల్లలకి పెట్టేసి ఇంకా నేనైతే గుడికి వెళ్ళిపోయాను. మొత్తం వంట అయితే అది. మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అయితే చాలా అద్భుతంగా ఉందంటున్నాడు మా అబ్బాయి. ఇంకా పిల్లలు తినేమని నేనైతే తొందరగా పని అయిపోయింది. 11 గంటలకి శ్రీరామ కళ్యాణం చూద్దామని వేరే కాలనీలోకి అయితే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా వెళ్ళగానే పెళ్లి విందులో వెంటనే జ్యూసులు ఇస్తారు కదండి, అలాగే అనిపించింది. ఆ శ్రీరామచంద్రమూర్తుల కళ్యాణానికి వెళ్ళగానే అక్కడికి నేను వెళ్ళేసరికి థమ్సప్లు, జ్యూసులు అలాగా ఎండలో వచ్చిన వాళ్ళందరికీ వెంటనే అతిథిని ఆహ్వానించినట్టుగా జ్యూసులు పంచి పెడుతున్నారు. భలే ఆనందం వేసింది. ఇంకా శ్రీరామచంద్రుని అయితే అలంకరిస్తున్నారు. వస్త్రాలు, యజ్ఞోపవేతం అన్నీ వేశారు. ఇంకా జీలకర్ర, బెల్లము, తలంబ్రాలు ఉన్నాయి. ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా కళ్యాణం అయితే ఇలా అయింది. తర్వాత ఇక్కడ భోజనాలు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. అందరూ భోజనాలు, ప్రసాద వితరణ, ఇంకా పానకము, వడపప్పు అందరికీ పంచిపెట్టారు.
శ్రీరామచంద్రునికి జై, సీతాదేవికి జై, లక్ష్మణమూర్తికి జై, జై శ్రీరామ్, శ్రీరామ ఆంజనేయ స్వామికి జై అని అందరూ ఒకటే నినాదాలు పలికారు. శ్రీరామ కళ్యాణం అయితే చాలా అద్భుతంగా జరిగింది. మంగళసూత్రధారణలో అంటే ఇక్కడికి కొంచెం మా ఆంధ్రాకి కళ్యాణం అయితే కొంచెం వేరుగా చేశారు. ఇక్కడైతే కనుక వేరే పద్ధతిలో ఉంది. ఇంక వాటికి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.